పెద్ద పెద్ద కాయలు అయితే కనబడినాయి. వీటిని వేలక్కాయలు అంటారు. పచ్చిగా ఉంటే పులుపుగా ఉంటాయి. అట్లాగే పండుమ అయితే తీగ అయితే ఉంటాయి. పచ్చిగా ఉన్న కాయ కాల పండుగ ఉన్న కాయ కావాలనింది. పండుగ ఉన్న కాయ అయితే తీసుకోమన్నా. పండుగ ఉండే కాయ అయితే దీంట్లో పచ్చడి అయితే చేస్తా అన్నారు. పండుగ ఉండే కాయ అయితే బిన్న అయితే పగిలిపోతుంది. పెంక్ అనేది పగలు కొడుతున్నారు. ఈ చూసేందుకు పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా, మీకు అప్పటితో అర్థమవుతుంది. వేలక్కాయ అయితే ఈజీగా అయితే పగిలిపోయింది. చూడొచ్చు, పండుగ అయితే ఉంది. వేలక్కాయ లోపల ఉన్నదైతే గిన్నెలు అయితే వేసేసినారు. ఇది చూసినందుకు మర్చిపోకుండా అయితే లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి. పండుగ ఉన్న కాయ అయితే చాలా తీగ అయితే ఉంటుంది. టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. ఇలా ఇప్పుడు తాటి బెల్లం అయితే వేస్తూ ఉంటారు. టేస్ట్ కూడా బాగుంటుందంట. తాటి బెల్లం అయితే వేసేసినారు. అట్లాగే చక్కెర అయితే వేస్తూ ఉంటారు. ఇవన్నీ వేసి అయితే పచ్చడి అయితే చేస్తూ ఉంటారు. వేలక్కాయలని పచ్చిగా ఉంటే కూడా బాగుంటాయి. ఉప్పు కారం వేసుకొని తింటే పులుపుగా. చక్కెర అయితే వేసేసినారు. ఇందులో ఇప్పుడు సాల్ట్ కారం అయితే వేస్తూ ఉన్నారు. పచ్చడి కారంగా కావాలంటే కారం ఎక్కువ వేస్తూ ఉన్నారు. కారం సాల్ట్ అయితే వేసేసినాడు. ఇప్పుడు ఈ మొత్తాన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చడిలాగా చేసుకోవాలా. ఇప్పుడు మొత్తాన్ని అయితే బాగా మిక్స్ చేస్తూ ఉంటారు. మీరు నాకు ఎవరైనా సపోర్ట్ చేయాలంటే జాయిన్ మెంబర్షిప్ తీసుకొని కూడా సపోర్ట్ చేయొచ్చు. ట్రావెలింగ్కి దానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది నాకు. అలాగే సూపర్ చేసేసి కూడా సపోర్ట్ చేయొచ్చు. ట్రావెలింగ్ దానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. నేను ఎంత బాగా మిక్స్ చేసుకుంటే టేస్ట్ కూడా అంత బాగా అయితే ఉంటుందంట. వీడియో చూసే మర్చిపోకుండా అయితే లైక్ చేసి షేర్ చేయండి. మిక్సీలో వేసుకుంటే ఇంకా నున్నగా అయితే అయిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇట్లా కూడా బాగుంటుంది టేస్ట్. వేలక్కాయ పచ్చిగా ఉంటాయి చూడండి, అవి పగలు కొట్టి ఉప్పు కారం వేసుకుంటుంటే వేరే లెవెల్ అయితే ఉంటుంది టేస్ట్. పులుపు ఎక్కువ తినే వాళ్ళు అయితే అట్లా తినొచ్చు, ఉప్పు కారం వేసుకుని తింటారు. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేలక్కాయ చెప్పకుండా పగలు కొట్టుందా దాంట్లో అయితే వేసి ఇచ్చేసినారు పచ్చడిని చూస్తూ ఉంటేనే నోరు ఊడిపోతూ ఉంటుంది. ఇక్కడ వేలక్కాయలు అయితే చాలా ఉన్నాయి. పొద్దు మాగిన వాటి అయితే స్మెల్ అయితే సూపర్ అయితే వస్తూ ఉంది. ఇదిగో ఈ ఒక్క వేలక్కాయ పచ్చడి వచ్చి 50 రూపాయలు ఒక్కాయ. తెచ్చిగానే వేలక్కాయ కప్పులు అయితే వేసేసినారు పచ్చడిని. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుని ఇట్లా యూనిక్ స్ట్రీట్ వీడియోస్ కోసం ట్రావెల్ కూడా ఇస్తుంటా. మీకు అన్ని వీడియోలు నచ్చుతుందని ఆశిస్తున్నాను. వీడియోని మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసేది 10 మందికి.